మిత్ర తెలుగు పాఠకులకు నమస్కారం. ఈ రోజు 1వ తారీఖు జనవరి 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు తిథి శుద్ధ త్రయోదశి రాత్రి 8:44 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం రాత్రి 9:50 వరకు. తదుపరి మృగశిర. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు కొంత మానసికంగా బాధిస్తాయి. తదుపరి వృషభ రాశి. బంధువుల నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం అందుతుంది. ఉద్యోగాన సహోద్యోగులతో మాట పట్టింపులు తొలగుతాయి. ఇంటా బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. తదుపరి మిథునం. వ్యాపారాలలో ఆకస్మిక లాభాన్ని పొందుతారు. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. సంఘంలో ప్రేమికులతో పరిచయాలు విస్తృతమవుతాయి. విలువైన వస్త్రాభరణాలని కొనుగోలు చేసుకుంటారు. ముఖ్యమైన పనులలో ఆశించిన విజయాన్ని అందుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఏర్పడిన సమస్యలు సద్దుమణుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలు తీరుతాయి. తదుపరి సింహరాశి. సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసుకుంటారు. వృత్తి వ్యాపార విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మీకు మంచిది. ఉద్యోగాలలో శ్రమకి తగిన గుర్తింపు మీకు లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. తదుపరి కన్యారాశి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తల్ని అందుకుంటారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. ఆర్థిక సమస్యల నుండి కొంతవరకు బయటపడతారు. ఆర్థికంగా కొంత చికాకులు తప్పవు. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఉద్యోగ బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. తదుపరి తులారాశి. నూతన వ్యాపారాలకి శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాన అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. సంఘంలో ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాల్ని అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. తదుపరి ధనస్సు రాశి. దూరపు బంధువులని కలుసుకుంటారు. ఇతరులతో వివాదాలకి మీరు దూరంగా ఉండటమే మీకు చాలా మంచిది. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మీకు మంచిది. ఉద్యోగులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. తదుపరి మకర రాశి. వ్యాపారాలలో స్వల్ప లాభాలని పొందుతారు. ముఖ్యమైన పనుల్లో తొందరపాటు పని చేయదు. ఉద్యోగులకు పనిభారం పెరిగినా సమయానికి పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగటం మీకు మంచిది. విద్యార్థులు నూతన విద్యపైన ఆసక్తి పెరుగుతుంది. తదుపరి కుంభరాశి. నూతన వ్యాపార ప్రారంభానికి ఇతరుల సహాయం అందుతుంది. సంఘంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల వారి నుంచి అందిన సమాచారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. తదుపరి మీనరాశి. ఉద్యోగాన పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాల్ని పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి.